అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. 2 సంవత్సరాల తర్వాత తల్లిని చూడడానికి వెళ్ళిన బిడ్డ. ఇది కేజీఎఫ్ సినిమా అనుకోకండి, ఇది లోటస్ పాండ్ సినిమా. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల తర్వాత విజయమ్మను చూడడానికి లోటస్ పాండ్కి వెళ్ళారట. అయితే ఆయన హైదరాబాద్ వెళ్తున్నది కేసీఆర్ని పరామర్శించడానికి అని మొత్తం అన్ని మీడియాస్లో కూడా వచ్చేసింది. అయితే వాస్తవానికి ఆయన హైదరాబాద్ వెళ్ళేది ముఖ్యంగా విజయమ్మను కలవడానికే. డైరెక్ట్గా విజయమ్మను కలవడానికి వెళ్తున్నారంటే బాగోదు కాబట్టి కేసీఆర్ గారిని వంక పెట్టుకుని ఆ వంకని ఇలా వెళ్ళాడు అనేది ప్రజలందరూ అభిప్రాయం అండి. ఎందుకంటే అదే రోజున షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చెల్లి చేరగానే తల్లి గుర్తొచ్చింది జగనానికి. 2 సంవత్సరాల నుంచి కనీసం ముఖం చూడడానికి కూడా వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో అదే రోజు వెళ్ళాడంటే తల్లి మీద ప్రేమతో వెళ్ళాడంటారా, తల్లిని బెదిరించడానికి వెళ్ళాడంటారా? ఒకసారి ఆలోచించి చెప్పండి. అయితే ఎక్కువ మంది ప్రజలు మాత్రం తల్లిని బెదిరించడానికి వెళ్ళాడు జగనన్న అని అభిప్రాయపడుతున్నారండి. ఎందుకంటే రేపు పొద్దున్న షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వే పోటీ చేయాల్సి ఉంటుంది అని బెదిరించాడు అన్నట్టు కొంతమంది చెప్పుకుంటున్నారు. చెల్లిని ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీని వదిలి మర్యాదగా హైదరాబాద్లో కుక్కినపల్లిలో ఉండకపోతే తెలుసు కదా అని బెదిరించాడని మరికొంతమంది అనుకుంటున్నారు. ఇంతకీ ఇందులో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్.